మనకు ఎంత వయసు వచ్చినా ఇంకా యంగే అనుకుంటాం. నిజమే కదా? నిత్య యవ్వనులుగా ఉండాలని ఎవరు కోరుకోరు? అయితే మనిషి జీవితంలో అసలైన యవ్వన కాలం ఏది? ఈ అంశంపై బ్రిటిష్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక అధ్యయనం చేశారు. దాని ప్రకారం మనిషి మెదడు జీవితంలో 5 ప్రత్యేక దశలను చూస్తోంది. అందులో 9, 32, 66, 83 వయసులో కీలక మలుపులుంటాయి. ఈ అధ్యయనం కోసం సుమారు 4,000 మంది మెదళ్లను స్కాన్ చేసి విశ్లేషించారు. ఈ 4,000 మందిలో పసికందుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఈ విశ్లేషణలో మెదడులోని నాడి కణాల మధ్య ఉండే సంబంధాలను, మార్పులను గుర్తించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించిన వివరాల మేరకు మెదడులో జరిగే మార్పు పుట్టుక నుంచి మరణం దాకా ఒకే విధంగా సాఫీగా జరిగే ప్రక్రియ కాదు. పుట్టిన తర్వాత తొలి దశలో మెదడు పరిమాణం వేగంగా పెరుగుతోంది. ఈ దశలో మెదడు తక్కువగా సామర్థ్యం ఉంటుంది. ఓ పిల్లవాడు గమ్యం లేకుండా పార్కులో తనకు ఆకర్షణీయంగా కనిపించిన ప్రతి దాని వెంట నడిచినట్టుగా మెదడు తీరు ఉంటుందట. దీని తర్వాతదే యవ్వన దశ లేదా కౌమర దశ అంటారు. ఇది 9వ ఏట ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మెదడులోని నాడీ కణాల అనుసంధానాలు కఠినమైన వడపోత దశను ఎదుర్కొంటాయి, అలాగే సమర్థంగా మారుతాయి. ఇది చాలా పెద్ద మార్పు. మెదడు దశలో కనిపించే అత్యంత ప్రభావవంతమైన మార్పు ఇది. ఇదే సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు మొదలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట. యవ్వనం టీనేజ్తోనే ముగుస్తుందని అనుకున్నప్పటికీ ఆధారాలు ఇది మనం ఊహించని దానికంటే చాలా ఆలస్యంగా ముగుస్తుందని చూపుతున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం టీనేజ్కి మాత్రమే పరిమితమని భావించేవారు. ఇప్పుడు న్యూరో సైన్స్ ఇది 20ల వరకు కొనసాగుతోందని సూచించింది. తాజా ఆధారాల ప్రకారం యవ్వనం అనేది 30 సంవత్సరాల ప్రారంభం వరకు సాగుతుందని చెబుతున్నాయి. నాడీ కణాల నెట్వర్క్ మరింత పనితీరు చూపే ఏకైక దశ ఇదే. మెదడు పనితీరు 30ల ప్రారంభంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పి అనేక పరిశోధనలకు ఇది బలం చేకూరుస్తోంది. 9 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు మెదడు అదే దశలో కొనసాగటం చాలా ఆసక్తికరమని అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అలెక్సా మౌస్లీ.